9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. దర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-2007 సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 17 సంవత్సరాల తర్వాత విద్యార్థులు కలుసుకున్నారు. అప్పటి పాఠశాల మేనేజ్మెంట్ మరియు ఉపాధ్యాయ బృందంను ఆహ్వానించి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. 17 సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు ఎంతో ఆనందంగా ఒకరికొకరు కలుసుకుని ఎన్నో విషయాలు చర్చించి ఆనంద ఉత్సవాల్లో పాల్గొని ఉపాధ్యాయ బృందాన్ని సన్మానించి అనంతరం భోజన ఏర్పాట్లను చేసుకుని ఎంతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యార్థులు పాల్గొన్నారు. నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ మరియు టీచర్స్ పవన్ కుమార్, నాగరాణి మేడం, రోషిని మేడం, సూర్యప్రకాష్, గిరీశం సార్లు, ఉపాధ్యాయ బృందం అంతా కూడా తదితరులు పాల్గొన్నారు. కటింగ్లు ఇట్లా ఉంటాయి అనుకోని అందరూ సిస్టమేటిక్ వచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు. అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిదండ్రులని మంచిగా చూసుకోండి. తర్వాత మీ పిల్లల్ని చాలా క్రమశిక్షణగా పెంచి మంచి ప్రయోజకులు చేసి దర్పల్లికి మంచి పేరు తీసుకొస్తారు. ఈ దర్పల్లితో నాకు చిన్నప్పటి నుంచే అనుబంధం ఉంది. ఇక్కడ మా మేనత్త ఉన్నారు, దయ్యాల నారాయణ అని ఉంటుండే ఇంతకుముందు. మా పిరీన పండుక్కు పూలంటూ అల్వా చుట్టువాడి నల్లప్ప తెల్లప్ప సప్పట్లేసుకుంటూ ఎలుకొండేలు చెప్తే దొంగ దూరలయ్యేది మనసేమో నా మనసేమో. సైకిల్ పట్టుకుని సందులెన్నో దింపుకుంటూ కంచి నేర్చుకుంటూ పెద్దల కూర్చేది. చేపల మంజ తెచ్చి పతంగి ఎగరేసి పెంచిలెన్నో వేసి పతంగి దింపేది. బంగారి పురుగుకు సన్నని దారమే కట్టుకొని ధనదాహుల చేతిలో హతమైన బలలున్నరమ్మా. ఈ పాట రాసినప్పుడు నేను వీలైనంత వరకు సమాజం మీద నాకు తోచినంత వరకు తెలిసిన భాషలో నాకు అర్థమైన రీతిలో సమస్యలు పాటలో ప్రతిబింబించేలాగా, ఆ పాటలు ఇతరులకు అర్థమయ్యేలాగా